చూడండి ఫ్రెండ్స్, మా తమ్ముడు చేపలు వేరే వాళ్ళు చెరువులో పట్టుకోవచ్చినారంట. మా తమ్ముడికి ఇచ్చింటే నేను మా తమ్ముడు ఇద్దరము బోర్ దగ్గరకు వచ్చి క్లీనింగ్ చేస్తున్నాం వాటిని. ఈరోజు మంచిగా ఫిష్ ఫ్రై చేసుకొని ఒక పట్టేద్దాం. చూపిస్తా ఫిష్ ఫ్రై చేసేటప్పుడు ఎలా తింటాను అనేది కూడా చూపిస్తా. ఈరోజు చూడండి, చాలా బాగుంటుంది ఫిష్ ఫ్రై. ఫిష్ కర్రీ కన్నా నాకు ఫిష్ ఫ్రై అంటేనే బాగా ఇష్టం. చాలా బాగుంటుంది మంచిగా చేసుకున్నామంటే. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గిరీష్ రామ్ వ్లాగ్స్. ఈరోజు నేనైతే ఫిష్ ఫ్రై చేస్తాను. దానికి మ్యారినేషన్ ఎలా చేస్తానో చూపిస్తాను, వచ్చేసేయండి. దానికి తగ్గట్టు సాల్ట్, కారం, మన స్పైస్ లెవెల్స్ని బట్టి కారం. మేమైతే బాగా దంచేస్తాం కారము, నేనైతే ఎక్కువే తింటాను. సో కారం మంచిగా వేసుకున్నాను ఎక్కువగానే. కొద్దిగా పసుపు, దాంట్లోకి ఆచి ఫిష్ ఫ్రై మసాలా. మీరు క్వాంటిటీని బట్టి చూసి వేసుకోండి. మాకు ఫిషెస్ కొన్ని ఎక్కువే ఉన్నాయి కాబట్టి నేను 2 ప్యాకెట్స్ వేస్తున్నాను. దాంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా ఇంట్లో చేసి వేసుకునేదైతే ఇంకా బాగా వస్తుంది టేస్ట్. దాంట్లోకి కార్న్ఫ్లోర్ అండి, దాంట్లోకి కొద్దిగా ఆయిల్, ఇప్పుడు దీన్ని మంచిగా కలుపుకొనేసి దాంట్లో కొద్దిగా అలానే వాటర్ కూడా వేసుకొని మనకు కొద్దిగా మంచిగా ఇదంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలా. మళ్ళీ ఎక్కువ వాటర్ వేస్తే ఆల్రెడీ అప్పుడు ఫిష్లో వాటర్ ఉంటుంది, మళ్ళీ మొత్తం అంతా జారుగా అయిపోతుంది. అలా లేకుండా నీట్గా ఇది మసాలా మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకొని కొద్ది వాటర్ వేసుకొని కలుపుకోండి. మంచిగా ఈ కన్సిస్టెన్సీలోకి వస్తే చాలా మనకి బాగుంటుంది, సరిపోతుంది. ఇప్పుడు ఇవి చేపలు నేను ఆల్రెడీ మంచిగా నీట్గా ఉప్పు నిమ్మకాయ అన్నీ వేసి మంచిగా నీట్గా క్లీన్ చేసుకొని వేసినాను. వీటికి చూడండి, ఇట్లా చాకు తీసుకొని ఇట్లా కాట్లు పెట్టుకుంటే మనకు మసాలా అంతా లోపలికి బాగా వెళ్ళి బాగా టేస్ట్ వస్తుంది. మనకి చేప మసాలా అంతా లోపలికి వెళ్తుంది కదా, మన చేపకు మొత్తం బాగా పడుతుంది మసాలా, అప్పుడు మంచిగా టేస్ట్ వస్తుంది అన్నమాట. సో ఈ కాట్ల లోపలికి మసాలా అంతా బాగా వెళ్ళేలాగా అప్లై చేసుకోండి, అప్పుడు బాగుంటుంది. ఇట్లా మొత్తం అన్ని చేపలకి అప్లై చేసుకునేస్తే కొద్దిగా ఒక హాఫ్ అన్ అవర్ అట్లా ఫ్రిడ్జ్లో పెట్టేసినామంటే మ్యారినేషన్ అంతా కంప్లీట్ అయిపోయినాక మళ్ళీ తీసి మళ్ళీ మనం డీప్ ఫ్రై చేసుకున్నా లేదంటే తవా ఫ్రై చేసుకున్నా కూడా బాగుంటుంది. నేను ఇప్పుడు వీటిని అయితే మొత్తం అంతా నీట్గా అన్నిటికీ మసాలా అంటించి కొద్దిసేపు ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. మళ్ళీ మీకు డీప్ ఫ్రై చేసేటప్పుడు మొత్తం అంతా చూపిస్తాను ఎలా చేస్తాను, చూద్దాం. చూడండి, మ్యాగ్నేషన్ అయితే ఇలా కంప్లీట్ చేసేసాను. ఇప్పుడు దీన్ని అయితే మనము ఫ్రిడ్జ్లో పెట్టుకునేసి ఒక హాఫ్ అన్ అవర్ వదిలేద్దాము. ఆ హాఫ్ అన్ అవర్ తర్వాత డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేనైతే పెనం పెట్టుకున్నానండి. పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకుంటున్నాను. నేనైతే డీప్ ఫ్రై చేయట్లేదు, తవా ఫ్రై చేస్తున్నాను. ఎక్కువ దాంట్లో అయితే ఆయిల్ అంత ఎక్కువ వేస్ట్ అయిపోతుంది. మళ్ళీ ఈ ఆయిల్ మనము ఫిష్ ఫ్రై చేసిన ఆయిల్ మళ్ళీ మనం రీయూజ్ చేయలేమన్నమాట. సో అందుకోసం దీంట్లోనే నేను చేస్తున్నాను. కబాబ్ది అయితే మనం రీయూజ్ చేసుకోవచ్చు ఆయిల్,
ఇది ఫిష్ది మనం మళ్ళీ రీయూజ్ చేయడానికి కుదరదు. సో ఆయిల్ అంతా వేస్ట్ అయిపోతుంది కదా. ఇలా చేస్తే మనకు ఆయిల్ ఎక్కువగా వేస్ట్ అవ్వదు. సో నేను ఇందుకోసం అయితే ఇట్లా చేస్తున్నాను. ఇప్పుడు ఇది ఆయిల్ మంచిగా హీట్ అయినాక మనం ఫిషెస్ వేసుకొని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మనం చూడండి ఆయిల్ అయితే మంచిగా హీట్ ఎక్కిపోయింది. ఇప్పుడు నేనైతే ఫిషెస్ వేస్తున్నాను. చూడండి సౌండ్ వస్తుంది మనకి మంచిగా. ఆయిల్ మంచిగా అయితే ఇట్లా సౌండ్ వస్తుంది అనమాట. ఆయిల్ దగ్గర కొద్దిగా జాగ్రత్తగా చూసి చేసుకోండి. ఫిష్ కర్రీ కన్నా ఎక్కువ మంది ఫిష్ కర్రీనే ఎక్కువ ఇష్టపడతారు కదా. నాకైతే కర్రీ కన్నా ఫిష్ ఫ్రైయే బాగుంటుంది అనిపిస్తుంది. టేస్ట్ మంచిగా స్పైసీగా చేసుకున్నామంటే ఒక లెమన్ పిండుకొని ఆనియన్ కట్ చేసుకొని వేరే లెవెల్ ఉంటుంది తింటా ఉంటే. చూద్దాం ఎలా వస్తుందో మన ఫిష్ ఫ్రై. ఇప్పుడు చూద్దామండి మన చేపలు అయితే మంచిగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు తీసేస్తాను వీటిని. తీసి ప్లేట్లో పెట్టుకున్నాము. ఇలానే అండి మొత్తం అన్ని చేపలు మంచిగా ఫ్రై చేసుకుంటే మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకోండి బాగుంటుంది. సిమ్లో పెట్టుకున్నారంటే ఆయిల్ ఎక్కువగా పీల్చేస్తుంది. మీడియంలో పెట్టుకున్నారంటే బాగుంటుంది. ఇంకంతే. మీకు ఇవన్నీ చేసేసినాక వాళ్ళు నేను చూపిస్తాను ఎన్ని చేపలు చేశాను ఏమనేసి. చూడండి ఫ్రెండ్స్, మంచిగా ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. నేను అన్నీ చేయలేదు, ఈవినింగ్ చేసుకుందాం అనేసి. ఇప్పుడు టేస్ట్ చూసి మీకు చెప్తాను ఎలా వచ్చింది ఏమనేసి. కాలిపోతుంది. ఫిష్ అయితే మాత్రం చాలా బాగా కాగింది అనమాట. టేస్ట్ సూపర్ ఉంది. అంత బాగుందా. కొద్దిగా ఫిష్ పెట్టుకొని ఆనియన్ అందుకుంటా తింటే ఇంకా రైస్తో పనే లేదు మనకి. దీంతోనే తినేసి కడుపు ఫుల్ అయిపోతుంది. అంత బాగుంటుంది టేస్ట్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే మన గిరీష్ రావణ్ బ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.